హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు క్రైమ్ అప్డేట్ తెలుసుకుందాం. ఈ రోజు నాతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, సాఫ్ట్వేర్ ఉద్యోగి విజయారెడ్డి కేసు ఎట్టకేలకు అంటే కొన్ని షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయంటూ వార్తలు వస్తున్నాయి. ఆవిడ ఫోను ల్యాప్టాప్ ద్వారా కొన్ని ఆధారాలు సేకరించినట్లుగా పోలీసులు కూడా సమాచారం, అంటే ప్రెస్ మీట్ పెట్టి కూడా మేము చెప్తాము అని చెప్పేసి చెప్తున్నాడు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఖచ్చితంగా ఇది ఒక పర్సనల్ ఇష్యూ అయి ఉండొచ్చమ్మా. ఆమె అంతగా ఒక డేర్ ఉమెన్ ఉద్యోగం చేసుకుంటూ, అంటే భర్త ఎక్కడో ఉంటే పిల్లల్ని అన్నీ తానే సాకి పెంచి అంత స్థాయి ఆల్మోస్ట్ ఆల్ టీనేజ్ వరకు తీసుకొచ్చి, అంటే చిన్న విషయం కాదు కదా, పెద్దగా ఆవిడ ఇల్లు అవి చూస్తే. బట్ ఏదో ఒక బలహీన క్షణము, లేదంటే ఎవడైనా ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడో, లేదంటే ఈ మధ్యన సైబర్ ఇష్యూస్ ఒకటి ఎక్కువ అవుతున్నాయి. సో అలాంటి విషయాల్లో ఆవిడ ఏమైనా ఇరుక్కుపోయిందేమో. సో చెప్పలేం కదా, రకరకాల ఇవాళ రేపు గతకోటి ఉపాయాలకి అనంతకోటి దరిద్రాలు అన్నట్టుగా ఏ దరిద్రం వచ్చి వెంటాడిందో, ఆమె ఏమి చెప్పుకోలేకపోయిందో, చెప్పుకుంటే కడుచుకుంటే కాలు మీద పడుతుంది అన్నట్టుగా ఏవైనా తెలియని దాంట్లో ఇరుక్కుపోయిందా, మోసపోయిందా? అది కొంతమంది ఎలా చేస్తారంటమ్మా, ఇప్పుడు చూడండి, చిన్న చిన్న గేమ్స్ ఓడిపోతే అనుకుంటే పెద్ద ఫీల్ అయిపోతుంటారు. నేను అలా చాలా మంది చూశాను. మా కొలీగ్స్లో కూడా క్రికెట్ ఆడుతుంటారు ఎప్పుడైనా సరదాగా, నెట్లో క్రికెట్, దానికి కూడా పెద్ద ఫీల్ మా ఫీల్ ఏమైందిరా సరదాగా టైంపాస్ కోసం, అంటే ఒక్కొక్కరు మెంటాలిటీ అలా ఉంటుందని చెప్తున్నాను. సో ఈవిడ ఏమంత ఫీల్ అయిపోయిందో, ఈమె ఏమంత కష్టం అనిపించిందో ఈమెకి. ఒక్కొక్కసారి చాలా ప్రపంచాన్ని చూసొస్తారు, చిన్న చిన్న విషయాలకి ఫీల్ అయిపోతుంటారో తెలియదు వాళ్ళకి. సో అట్లాగా ఆ తల్లికి ఏ కష్టం వచ్చిందో. కానీ పిల్లలకు కూడా చేసేయడం అనేది బాగా ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు ఆమె ఏదో ఇరుక్కుపోయింది, సరే ఇంక నాతోనే పోనీ అని చెప్పి చేసుకుందా అంటే ఒక రకం. పిల్లల్ని కూడా ఎందుకు అంత ఇష్టపడే, నేను లేకపోతే ఒక్క క్షణం కూడా ఉండలేరు పిల్లలు అనుకునే ఆ తల్లి పిల్లలు కూడా తనతో పాటు ఎందుకు తీసుకెళ్ళిపోవాలి? బట్ నేను ఏం పోయినా పర్లేదు, నా పిల్లలు బాగుంటే చాలు అనుకుంటారు ఏ తల్లిదండ్రి. అందులోకి తండ్రి ప్రేమలో అయినా లోపం ఉంటుందేమో, తల్లి ప్రేమలో లోపం అనేది ఉండదు, లేదు. అంటే ఇప్పుడిప్పుడు కలికాలంలో కొన్ని వింతలు జరుగుతున్నాయి, వేరే విషయం. కానీ సో అటువంటి ఆమె ఏం చెప్పుకోలేని కష్టమా, లేదా పరువుకు సంబంధించిన విషయమా అనే కోణంలోనే ఎక్కువ మంది ఆలోచిస్తున్నారు. ఎందుకంటే పోలీసులు కూడా మొన్న జరిగినప్పుడు అటువంటిది ఏమి లేదు, ఆమె ఒత్తిడి తట్టుకోలేక అలా చేసిందని ఒకవైపు చెప్పారు. ఇంకోవైపు ఏం చెప్తున్నారు, ఇప్పుడు మనకి ఇంకా సాక్ష్యాలు దొరికాయి, ల్యాప్టాప్ చూస్తున్నాం, ఫోన్ చూస్తున్నాం, ఖచ్చితంగా రేపో మాపో దాని మీడియా ముందు ప్రవేశపెడతామంటున్నారు. సో దీని వెనక ఇంకేదో ఉంది. ఒకవేళ రేపు రిలీజ్ చేయబోయే బులెటిన్లో కూడా వీళ్ళేదో అక్కడికి అది క్లోజ్ చేయడానికి రిలీజ్ చేస్తున్నారా, తెరవడానికి ఇంకా అసలేం నిజమేమి ఉందో అనేది కూడా మనకు తెలియదు కదా. అక్కడ వాళ్ళకు చుట్టాల బంధువులు కూడా ఏం చెప్పట్లేదు, సోదరుడు ఏం చెప్పట్లేదు, భర్త కన్నీరు మున్నీరు వెలిపిస్తున్నాడు, భర్త ఏదో ఏడిపిస్తున్నాడు, సాడిస్ట్ గా ఉన్నాడంటే తనెక్కడ లేడు అసలు. అవును, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా 35 మందిని వాళ్ళు విచారణ చేశారా మరి. అంటే ఏదోనమ్మా, అది చెప్పలేమంటే ఆ పరువు సంబంధించిందా లేదంటే పర్సనల్ గా సంబంధించిందా అనేది ఆ దేవుడికే తెలియాలి. మొత్తం మీద అంటే అది ఎన్నిసార్లు గుర్తు చేసుకున్న బాధ అనిపిస్తుంది. అది మరి మొత్తానికి ఏం జరిగింది, ఎలాంటి కష్టం ఎవరికి రాకూడదు కూడా. థ్యాంక్ యూ సార్.